దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి తన అభిషేకం చిత్రం వైఫల్యంపై నిర్మాతగా అచ్చిరెడ్డిని హీరోగా నిలబెట్టడంలో తాను విఫలమయ్యానని వివరించారు. సంగీత దర్శకుడిగా తన ప్రత్యేక శైలిని బాబు మోహన్, ఆలీ, సౌందర్యలపై చినుకు చినుకు పాట రీసెట్ల వెనుక గల కారణంను పంచుకున్నారు. టాలీవుడ్ దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి తన కెరీర్, వ్యక్తిగత జీవితం, వృత్తిపరమైన నిర్ణయాలపై ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తన స్వీయ దర్శకత్వంలో వచ్చిన అభిషేకం చిత్రం ఫెయిల్యూర్ పై స్పందిస్తూ తాను హీరోగా ఫెయిల్ కాలేదని, నిర్మాతగా అచ్చిరెడ్డిని హీరోగా నిలబెట్టడంలోనే తాను ఫెయిల్ అయ్యానని అంగీకరించారు. అభిషేకం తర్వాత మనీషా సంస్థ ఆర్థికంగా దెబ్బతిన్న మాట వాస్తవమేనని, అందుకే తాము ఇక సినిమా తీయకూడదని ఇద్దరం కలిసి నిర్ణయించుకున్నామని తెలిపారు. ఈ నిర్ణయం తనదే అని, అచ్చిరెడ్డి తన మాటను గౌరవించారని అన్నారు. చినుకు చినుకు అందెలతో పాటును బాబు మోహన్, ఆలీ, సౌందర్యపై వివిధ సినిమాల్లో రీషూట్ చేయడంపై వచ్చిన వివాదాలను ఆయన ఖండించారు. ఇది కాంట్రవర్సీ కాదని, కేవలం ఆ పాటలోని సౌండ్ కు తాము ఇచ్చే ప్రాధాన్యత వల్లే ఇలా చేశామని వివరించారు. సంగీత దర్శకుడిగా తన శైలి కూడా ప్రత్యేకమైందని ఎస్వి కృష్ణారెడ్డి వెల్లడించారు. తాను ఏ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చెయ్యనని, కేవలం తన గొంతు ఆధారంగానే సంగీతాన్ని స్వరపరుస్తానని తెలిపారు. చిరంజీవి, రాఘవేంద్రరావు తనను సంగీతం చెయ్యమని అడిగానని, తన దర్శకత్వంలోని వారు తనతో మ్యూజిక్ చేయించుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో వారి ఆఫర్లను సున్నితంగా తిరస్కరించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ సినిమా చేసే అవకాశం రావడం దైవవరం అని, ప్రయత్నాన్ని ఎప్పుడూ మానుకోకూడదని ఆయన స్పష్టం చేశారు.